నమస్తే, నేను మీ చినగాని దయాకర్ని, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిని. ప్రియమైన ప్రజల్లారా, ఇవాళ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి పైన, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా టీం పైన ఢిల్లీ పోలీసులు ఇవాళ అమిత్ షా కనుసైగల్లో, మోడీ కనుసైగల్లో, ఇక్కడ కిషన్ రెడ్డి కనుసైగల్లో ఢిల్లీ పోలీసులు వచ్చి నోటీసులు ఇవ్వడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. గల్లీ నుంచి కాదు, ఢిల్లీనే గతం మేము తరిమి కొట్టిన వాళ్ళం. నీ ఎన్డీఏ కూటమి ఎక్కడైతే బలపడుతుందో ఇవాళ తెలంగాణలో 14 సీట్లను కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. రేపు జూన్ 14 తర్వాత, జూన్ 4వ తారీఖు తర్వాత దేశవ్యాప్తంగా ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందన్నటువంటి ప్రధానమైన ఒక కుట్రతోని ఇవాళ బీజేపీని ఆడుతున్న నాటకంలాగా ప్రజలు భావించాలని కోరుతా ఉన్నాం. ఇవాళ గతంలో మోహన్ భగవత్ గారు ఈ దేశంలో రిజర్వేషన్లు అవసరం లేదని బలహీన వర్గాలను ఉద్దేశించి అన్నప్పుడు ఆనాడు బీజేపీ ఎందుకు మాట్లాడలేదు? ఇవాళ పదే పదే మోడీ కావచ్చు, అమిత్ షా కావచ్చు, ముస్లిం రిజర్వేషన్లని మేము తీసేస్తాం, ముస్లింలకు రిజర్వేషన్లు అవసరం లేదు, ఈ దేశంలో ముస్లింలు ఉండొద్దని మాట్లాడుతున్నాడు, మైనార్టీలు ఉండొద్దని మాట్లాడుతూ ఉండు, బలహీన వర్గాలను కించపరిచి మాట్లాడుతూ ఉన్నాడు. మీరు తెలంగాణలో అడుగు పెట్టే నైతిక అర్హత మీకుందా అని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. అంటే పదే పదే మీరు ఎందుకు రిజర్వేషన్లతోని, బలహీన వర్గాల బతుకులతోని ఆడుకునేది? వాళ్ళ బీజేపీ పార్టీ కాబట్టి వాళ్ళు రిజర్వేషన్లు జీర్ణించుకోలేకపోతా ఉన్నారు. ఈ దేశంలో బలహీన వర్గాలు బతికే పరిస్థితి కనబడట్లేదు. దళితులు కావచ్చు, బీసీలు కావచ్చు, మైనార్టీలు కావచ్చు. కాబట్టి వాళ్ళని బీజేపీని ఓడిస్తే ఇక్కడ బీసీలకు కావచ్చు, బలహీన వర్గాలు కావచ్చు రక్షణగా ఉంటుంది. మళ్ళొక్కసారి బీజేపీ గెలిస్తే దేశవ్యాప్తంగా అన్ని రిజర్వేషన్లు తీసేసి వాళ్ళని హిందూ దేశంగా తయారు చేయడానికి వాళ్ళకు కుట్ర చేస్తా ఉన్నారు. కాబట్టి ప్రియమైన ప్రజల్లారా, ఈ బీజేపీని మనం ఓడించాల్సిన అవసరం ఉంది. ఇవాళ తెలంగాణలో ఎక్కడ కూడా బోని కొట్టే పరిస్థితి కనబడట్లేదు. ఇవాళ నార్త్ లో బీజేపీని ఒకవైపు బొందబెట్టిర్రు, ఇవాళ సౌత్ లో పాగా వేయడానికి ఒక సెంటిమెంట్ ని మత రాజకీయాలకు పాల్పడుతుంది వాళ్ళు. కాబట్టి ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వాస్తవాలు చెప్పినందుకు నోటీసులు ఇవ్వడం అనేది చాలా సిగ్గుచేటుగా మేము భావిస్తా ఉన్నాం. ఇవాళ ప్రధానంగా తెలంగాణ యువత తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది, ప్రజాస్వామికవాదులు కూడా తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. ఇవాళ బీజేపీని మనం ఇంకా ఈ నోటీసులతో మళ్ళొకసారి మీరు ప్రభుత్వాన్నే కాదు నాయకుల్ని ఇబ్బంది పెడితే తరిమి కొడతాం మిమ్మల్ని తెలంగాణ నుంచి. తెలంగాణలో ఒక్క నాయకుడు కూడా మీరు తిరగలేడు, మోడీని అమిత్ షాని అడ్డుకుంటాం, ఏ రిపోర్టు దగ్గర కూడా మీరు దిగలేరు. కాబట్టి మీ అందరికీ హెచ్చరిస్తా ఉన్నాం, తెలంగాణ వాదాన్నే మీరు వద్దనుకున్నోళ్ళు, తెలంగాణ ఏర్పాటునే మీరు కించపరిచినోళ్ళు, తెలంగాణలో తిరిగే నైతికత ఎక్కడిది బిడ్డ? మీ అందరికీ మేము హెచ్చరిస్తా ఉన్నాం. బీజేపీ నాయకులు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ పెరుగుతున్న ప్రజల్లో ఆదరణను ఓర్వలేక ఇవాళ పదే పదే వాళ్ళు కుట్రలు చేసి ఎక్కడైతే ఏ చిన్న అవకాశం ఉందో దాన్ని చూసి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మీ బెదిరింపులకు, మీ ఉడత ఊపులకు, మీ తాటాకు చప్పులకు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం భయపడరు, ముఖ్యమంత్రి గారు భయపడరు. మీ కుట్రలను తిప్పి కొడతాం. ఇవాళ ఎన్నికల కోడ్ ముగియగానే ఎన్నికల కోడ్లో కూడా మీరు నోటీసులు ఇవ్వడం అంటేనే ఎంత బరితెగింపు చర్యలకు మీరు పాల్పడుతున్నారు అనే విషయం. కాబట్టి మీరందరూ ప్రధానంగా యువత కావచ్చు, తెలంగాణ ప్రజాస్వామికవాదులు, పౌర సంఘాలు కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. బీజేపీ దుర్మార్గమైన చర్యలను మనం తరిమి కొట్టకపోతే, ఎండగట్టకపోతే మరింత ఈ దేశానికి ప్రమాదం ఉంది, తెలంగాణకు కూడా ప్రమాదం ఉంది. కాబట్టి ఈ ప్రమాదానికి, ఈ యొక్క దుర్మార్గుల్ని మనం బీజేపీని తరిమి కొట్టాల్సిన అవసరం ఉంది. ఇది ప్రజలకు అవసరం లేని బీజేపీ, ఇలా కేవలం ఆదాని అంబానీలకి పరిమితమైనటువంటి ఈ బీజేపీ పాలన ప్రజలకు అవసరం లేదు. కాబట్టి మనకు ప్రజాపాలన వస్తుంది. తెలంగాణలోనే మాదిరిగానే రేపు ఇండియా కూటమి అధికారం రాగానే ఏదైతే 5 గ్యారంటీల్ని ఇలా మనం దేశవ్యాప్తంగా అమలు పరుస్తా ఉంది. కాబట్టి ప్రజలారా, ప్రజాస్వామికవాదులారా, ఇవాళ బీజేపీ దుర్మార్గమైన చర్యలను ఎండగడదాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేద్దాం. మనం అందరం కూడా కలిసి మళ్ళొక్కసారి ప్రజా తీర్పుని ఇవ్వాల్సిన అవసరం ఉందని కూడా కోరుతూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఈ పిలుపునందుకొని ప్రతి కార్యకర్త, ప్రతి పౌర సంఘాలు కూడా బీజేపీ దుర్మార్గమైన చర్యల మీద మీరందరూ కూడా స్పందించాల్సిన అవసరం ఉందని. కాబట్టి మీరందరూ కూడా ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి పట్టినటువంటి వీళ్ళందరూ కూడా
ఈ దేశానికి మొదలుగా పట్టినటువంటి దరిద్రం ఎవరైతే ఉందో మోడీ అమిత్ షాలు. కాబట్టి బీజేపీ పార్టీని మనం ఓడిస్తేనే ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది, పౌర సంఘాలు బతకగలుగుతారు. కాబట్టి ఈ బీజేపీని ఓడించాలి. ఈ దుర్మార్గమైన మోడీ అమిత్ షాలు ఏదైతే కేడీలు ఉన్నారో వీళ్ళు దేశానికి దొంగలు. వీళ్ళు దేశ సంపదను దోచుకునే వాళ్ళు తప్ప దేశాన్ని ఉద్ధరించే వాళ్ళు కాదు. దేశాన్ని అభివృద్ధి చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. దేశాన్ని ఐఐటి, ఐఎంఏలు, మెడికల్ కాలేజీలు, లేకపోతే విద్యా వైద్య రంగాల్లో కూడా సాంకేతిక రంగాలను అభివృద్ధి చేసింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి వీళ్ళు చేసింది ఏం లేదు, తెలంగాణకు కూడా చేసింది ఏం లేదు. తెలంగాణలో తిరిగే నైతిక అర్హత వీళ్ళకి లేదు. కాబట్టి మళ్ళొక్కసారి ఇవాళ ముఖ్యమంత్రి గారి పైన, కాంగ్రెస్ ప్రభుత్వం పైన, కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన, ఢిల్లీ పోలీసుల నోటీసుల పైన తెలంగాణ ప్రజానీకం అంతా కూడా స్పందించాల్సిన అవసరం ఉందని కోరుతూ నేను మీ చినగాని దయాకర్ని, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిని కోరుతూ మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.